శ్రీ విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యా సంస్థలు మరియు శ్రీ రాఘవేంద్ర స్కూల్ పేరెంట్స్ అందరికీ మరియు మా శ్రేయోభిలాష్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. గత 23 సంవత్సరాలుగా ఈ విశాఖ డిఫెన్స్ అకాడమీలో అవనివ్వండి, శ్రీ రాఘవేంద్ర స్కూల్లో కూడా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం అనేది ఒక ఆనవాయితీ. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ సంక్రాంతి సంబరాలు చూడండి ఎంత చక్కగా పిల్లలందరూ కూడా అంటే వాళ్ళు ఈ సంక్రాంతి ప్రతి ఒక్కరికి కూడా పిల్లలకి ఏంటంటే ఈ సంక్రాంతి విశేషాలు తెలియపరచాలనే ఉద్దేశంతో ఈ యొక్క విద్యా సంస్థలు ప్రతి సంవత్సరం కూడా ఈ ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈరోజు సిటీలో ఉన్న పిల్లలందరూ కూడా విలేజెస్లో ఏం జరుగుతుందని తెలియదు. ఇప్పుడు గంగిరెద్దులు అవనివ్వండి, బసవన్న అవనివ్వండి, ఈ యొక్క భోగి మంటలు అవనివ్వండి, ఈ యొక్క సంక్రాంతి అనేసరికి ఒక ప్రత్యేకతమైనది. ఈరోజు చూడండి రాష్ట్రాల నుంచి కూడా మన హైదరాబాద్ నుంచి కానీ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే సంక్రాంతి అంటే మన అందరికి కూడా ఒక విశిష్టమైనది, మన ఒక ప్రత్యేకమైన పండగ. ఈ పండుగలో మనం అందరూ కలుసుకోవడం, బంధుమిత్రులతో అందరూ కూడా చుట్టాలతో కూడా మనం కాలక్షేపం చేసుకుంటూ సంక్రాంతి సంబరాలు చేసుకోవడం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా సొంత గ్రామాలకు వెళ్ళి వాళ్ళ యొక్క ఫ్రెండ్స్తో కూడా కలిసి ఒక రకమైనటువంటి జ్ఞాపకాలండి. ఈ జ్ఞాపకాలతో మన సంవత్సరం అంతా కూడా గడపవచ్చు. అదే విషయాన్ని మన పిల్లలందరూ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సంక్రాంతి సెలవుల సందర్భంగా ఇంకా స్టార్ట్ అవుతుంది. ఈ రోజు నుంచి పిల్లలు గత 2 రోజుల నుంచి కూడా ఎంత వేగం మా గ్రామాలకు వెళ్ళి మా ఫ్రెండ్స్ కలాలి, మా చుట్టాలను కలాలి, తర్వాత నా తాత నాన్నమ్మతో ఈ సంక్రాంతి సెలబ్రేషన్ జరుపుకోవాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా హిందూ సాంప్రదాయాలని తెలియాలి. మన తెలుగు వారందరికీ బాగా ఇష్టమైన పండుగ ఏదంటే సంక్రాంతి అండి. ఎందుకంటే కొత్త బట్టలు కట్టుకుంటాం, కొత్త ఫ్రెండ్స్ అందరూ కలుస్తుంటాం. గ్రామాల్లో ఒక రకమైన పండగ వాతావరణం జాతరలు జరుగుతుంటాయి కనుక అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క పండుగ జరుపుకోవడం అనేది మన ఆంధ్రప్రదేశ్లో బాగా ఆనవాయితీ. అందులో కూడా మన రాఘవేంద్ర స్కూల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా జరుపుకోవడం మరీ ముఖ్యంగా చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కరు కూడా గ్రామాలకు వెళ్ళి వారి 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 బంధువులతో చక్కగా ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా మరీ కోరుకుంటున్నాను. అందరికీ మరీ ముఖ్యంగా శ్రీ రాఘవేంద్ర స్కూల్ పేరెంట్స్ విద్యార్థి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. పిల్లలందరూ డిఫరెంట్ గెటప్స్ లో ఈరోజు పార్టిసిపేట్ చేశారు. ఎన్నో తెలియని విలేజ్ అట్మాస్ఫియర్ అంతా ఇక్కడ క్రియేట్ చేశారు. దీనికోసం మేము ఎన్నో రోజుల నుంచి ఈ ప్రోగ్రామ్ అంతా ఎలా డిజైన్ చేయాలని చాలా కృషి చేసాం. పిల్లలందరూ ఈరోజు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. దీంట్లో భాగంగా పేరెంట్స్ అందరికీ, పిల్లలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.